చాలా అంటే చాలా రుచిగా మిగిలిన ఇడ్లీతో జిలేబీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. మిగిలిన ఇడ్లీతో తయారు చేసుకునే జిలేబీ కోసం ఇక్కడ నేను ముందుగా 4 ఇడ్లీలు తీసుకున్నాను. ఇడ్లీలని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇడ్లీలని చేత్తో నలుపుకోవాలండి. చేత్తో చక్కగా మెదిపేసుకోండి. ఈ విధంగా మెదుపుకున్న ఈ ఇడ్లీలోకి 2 లేదా 3 చెంచాల వరకు మొక్కజొన్న పిండి వేసుకోవాలండి. ఇక ఎటువంటి పిండి వేయకూడదు, కేవలం మొక్కజొన్న పిండి కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. మొక్కజొన్న పిండి వేసుకున్న తర్వాత పావు చెంచా వరకు వంట సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇడ్లీలో ఈ మొక్కజొన్న పిండి అలాగే వంట సోడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని ముద్దలాగా కలుపుకోవాలి. మరీ జారుగా కలుపుకోకుండా పిండి కన్సిస్టెన్సీ అనేది వీడియోలో చూపించినట్లుగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న ఈ పిండిని ఇక్కడ నేను చూస్తున్నారు కదా, ఈ విధంగా కవర్లోకి నింపేసుకుంటున్నాను. కోన్ కవర్స్లోకి నింపేసుకొని ఎడ్జ్ని కట్ చేసుకోవాలండి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బాండీలో నూనె పెట్టుకొని చిల్లులు గరిటికి ఈ విధంగా వెనకమాల వైపు నూనె స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు కోన్ సహాయంతో ఈ విధంగా జిలేబీలాగా చుట్టేసుకోవాలి. ఈ విధంగా చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నూనెలోకి గరిటె సహాయంతో చక్కగా వీటిని ట్రాన్స్ఫర్ చేసుకోండి. మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. తప్పకుండా ఇడ్లీతో ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగా ఇష్టపడతారు. ఇలా వేయించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే బాండీలో పాకం అనేది పట్టుకుందాము. ఇప్పుడు పాకం కోసం ఇదే బాండీలోకి నేను పంచదార తీసుకుంటున్నానండి. 1 కప్పు పంచదారకి 1/2 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్లో పంచదార మొత్తం కరిగేలాగా కలుపుతూ ఉండాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇందులోకి ఒక యాలకును కూడా దంచుకొని వేసుకోండి. యాలకుతో పాటు ఇక్కడ నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఫుడ్ కలర్ వేయటం ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. తీగ పాకానికి కొంచెం దగ్గరగా వచ్చేటట్టు పాకం అనేది రెడీ చేసుకుంటే చాలు. ఇప్పుడు వీటిని ముందుగా రెడీ చేసుకున్న ఈ ఇడ్లీ జిలేబీని ఇప్పుడు పాకంలో వేసుకొని ఉడికించుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. ఇలా ఉడికించుకోవటం ద్వారా పాకం మొత్తం చక్కగా జిలేబీలకు పట్టి చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. చాలా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు జిలేబీ తినాలి అనిపించినప్పుడు మైదా పిండి లేకుండా ఈ విధంగా ఇడ్లీతో తయారు చేసుకోండి, చాలా బాగా ఇష్టపడతారు. మరి మీ అందరికీ ఇడ్లీతో తయారు చేసుకున్న ఈ జిలేబీ రెసిపీ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.